ప్రార్థన చేసుకుందామండి. ప్రభు సన్నిధిలో అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు దేవా. గడిచిన కాలం అంతయు మీ రెక్కల నీళ్ళలో చల్లగా మమ్మల్ని అందరిని కాశీ కాపాడి తిరిగి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి దేవా మీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలు. మీ మాటలు వినాలని మీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉండగా వినగలిగిన చెవులు గ్రహించే మంచి మనసును ప్రసాదించండి. విని విడిచిపెట్టేవారే ఉండక వాక్య ప్రకారంగా ప్రవర్తించి భూమి మీద మీ చిత్తాన్ని జరిగించి మీ బిడ్డలు ఉన్నట్టుకు కృప చూపించండి. మీ మాటలను ఆయన చెప్పనికి సిద్ధపడిన నన్ను నా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించి నా నోట మీ మాటలు పలికించి మా బ్రతుకు జీవితాన్ని మీ వాక్యం ద్వారా మరింతగా దగ్గరయ్యే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమె. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నాన్న దేవుని వాక్యాన్ని బైబిల్లో నుండి మనం అందరం చూద్దాం. ఈరోజు అంశం క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించాలా. ప్రియులారా, ఉన్నతమైన అతి ప్రాముఖ్యమైన పాఠం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్లో ఉన్న ఈ మాటలన్నిటినీ ఈ వీడియో అయిపోయేంత వరకు మీరు వింటూ వాక్యాన్ని నేర్చుకొని భూమి మీద ప్రభు కొరకు మీరు బ్రతకాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. చూద్దాం. క్రైస్తవుడైతే శ్రమల, క్రైస్తవుడు కాకపోతే శ్రమల. అసలు క్రైస్తవుడైనందుకు శ్రమలేంటి? శ్రమలు పోవటానికి కదా క్రైస్తవుడు అయ్యేది అని అనుకుంటున్నారా? చాలామందికి సందేహం కలిగి ఉండొచ్చు. ఎందుకంటే క్రైస్తవుడైతే శ్రమలు ఏంటండి? క్రైస్తవుడైతే ఆనందం, సంతోషం, కష్టాలు, శ్రమలు పోవాలనే కదా క్రైస్తవుడు అయ్యేది. క్రైస్తవుడైతే మళ్ళీ శ్రమలు అంటారేంటి మీరు అనుకుంటున్నారా? రీలారా, దేవుడు రాయించిన మాటలు. ఇది మన సొంత మాటలు కావు, నా సొంత మాటలు మాత్రం కావు. బైబిల్లో దేవుడు ఏమి రాయించాడో ఆ మాటలను మీరు బైబిల్లో నుండి చూడాలి మీరంతా. అప్పుడే దేవుడు ఈ మాటని లేక ఈ పదాన్ని ఎందుకు ఉపయోగించాడనేది మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, బైబిల్ని దగ్గర పెట్టి మీరంతా దేవుని మాటల్ని తప్పకుండా చెప్పబడే ప్రతి రెఫరెన్స్, ప్రతి అధ్యాయము, ప్రతి వచనం మీ గ్రంథాలను తెరిచి చూస్తూ ఈ మాటలు వినాలని మరొకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చూద్దాం. దేవుడు బైబిల్ గ్రంథంలో మరి అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో వారి ద్వారా ఏమి రాయించాడో బైబిల్లో చూద్దాం. మొదటిగా మొదటి పేతురు 4వ అధ్యాయము 16వ వచనంలో పేతురు గారు ప్రస్తావన. ఆయన ఏమని రాస్తున్నాడో తన మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలను. ప్రియులారా, బైబిల్లో యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది శిష్యుల్లో మరొక శిష్యుడు ఆయనే పేతురు గారు. ఆయన అంటున్నాడు, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలంటున్నాడు. బాధను అనుభవిస్తేనే క్రైస్తవుడు. ఆ బాధను అనుభవించకుండా క్రైస్తవుడైన నువ్వు అనుకుంటే పొరపాటు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి
ఆ పేరును బట్టి, ఏ పేరును? క్రైస్తవుడు అనే పేరును బట్టి అతడు దేవుణ్ణి మహిమపరచాలి. ప్రియులారా, క్రైస్తవుడైనందుకు ఏమంటున్నాడు పేతురు గారు? బాధలంట. క్రైస్తవుడైతే బాధలా? క్రైస్తవుడు ఎవడైనా క్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడిన వ్యక్తికి శ్రమలా? లేక ప్రభువును నమ్మి బాప్తిసం తీసుకొని క్రీస్తు కోసం బ్రతుకుతూ దేవుని పరిచర్య చేస్తున్న వ్యక్తికి శ్రమలా? ఖచ్చితంగా శ్రమలేనండి. ప్రియులారా, చాలామంది అనుకుంటారు, ఏమండి మేము ప్రభువుని నమ్మేశామండి. ఇంతకుముందు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో నిందలు, ఇబ్బందులు పడ్డామండి. కానీ ప్రభువును నమ్మిన తర్వాత అవన్నీ పోయామండి, హాయిగా బ్రతుకుతున్నాం, సుఖంగా ఉంటున్నాం అని ఎవరన్నా చెబితే అబద్ధం. అది వాక్య ప్రకారంగా కాదండి, వట్టి మాట అది. ఎందుకంటే నువ్వు ఇక బాధలు కష్టాలు క్రైస్తవుడు అయ్యి బాధలు కష్టాలు ఏం అనుభవించకుండా సుఖపడుతున్నావంటే నువ్వు క్రైస్తవుడు కాదు. మొదటగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది సంఘంలో ఎలాంటి ఆలోచనలోనే ఉన్నారు. సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు, మాకు ఎలాంటి బాధలు లేవండి, ప్రభువుని నమ్మిన తర్వాత కష్టాలు పోయాయి, ఇబ్బందులు పోయాయి, సుఖంగా బ్రతుకుతున్నామని చెప్పుకునే విశ్వాసులు కానీ, సంఘంలో ఉన్నవారు కానీ, దైవ సేవకులైన కానీ, అలా చెప్పుకునే వారికి దేవుడు ఒక మాట అంటున్నాడు, అయితే నువ్వు క్రైస్తవుడివి కాదు. ఎందుకు? వాక్యానికి విరోధంగా ఉంది నీ నీ ప్రవర్తన, నీ మాటలో. కనుక బైబిల్లో ఉన్నట్లుగా క్రైస్తవుడైతే బాధలు అనుభవించాలని దేవుడు రాయిస్తే, నువ్వేంటి అన్ని సుఖాలు క్రైస్తవుడైనందుకు నాకు అన్ని ఆశీర్వాదాలు, అన్ని దేవుళ్ళు అని చెప్పుకుంటున్నావు? అయితే నువ్వు క్రైస్తవుడు కాదు. నామకార్థ వేషధారణ క్రైస్తవులు అలాంటి వాళ్ళు. నిజమైన క్రైస్తవుడు ఎలాంటి బాధలు వస్తాయో బైబిల్లో మనం ముందుకెళ్తే చూద్దాం. ఏమంటే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనాల వరకు మనం చదువుకుంటండి. ఏమండి, క్రైస్తవుడు అయినందుకు పేతురు గారు పడుతున్న బాధను మీరు చూడాలి. పేతురు గారు పడుతున్న కష్టాలను మీరు చూడాలి. అలా పడుతున్న వ్యక్తే క్రైస్తవుడు అండి. చూద్దాం బైబిల్లో. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనాల వరకు చదువుకుంటే, దాదాపు అదే కాలమందు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపేశారు. అంటే యోహాను సహోదరుడు మీకు తెలుసు కదా, యోహాను సహోదరుడు అండి. యోహాను సువార్త రాస్తాడు చూడండి, ఆయన సహోదరుడు ఎవరంట? యాకోబు. యాకోబుని ఏం చేశారు? ఖడ్గముతో చంపేశారు. దేనికి? క్రైస్తవుడైనందుకయ్యా. క్రైస్తవుడయి యోహాను సహోదరుడు యాకోబు దేవుని పరిచర్య చేస్తుంటే ఆయన్ని బంధించి పట్టుకొని దారుణముగా క్రూరముగా ఆయన్ని ఖడ్గముతో చంపేశారు. అయితే ఆయన ఒక్కనే అనుకుంటున్నారా? అదీగాక ఇది యూదులకు ఇష్టమైనది, అది యూదులకు ఇష్టమైనదని తెలుసుకొని పేతురు గారిని కూడా పట్టుకున్నారు. ఆ దినములు పులియని రొట్టెల పండుగ. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించారు. ఎవరిని పట్టుకున్నారంట? పేతురు గారిని. ఎందుకు పట్టుకున్నారండి? దొంగతనం చేస్తున్నాడా? మోసం చేస్తున్నాడా? ఇంకా వేరేది ఏదైనా చేస్తున్నాడంటే లేదండి. దేవుని వాక్యాన్ని క్రైస్తవుడు అయినందుకు, సువార్త ప్రకటించినందుకు, క్రీస్తును నమ్మినందుకు, ఆయన చెప్పే బోధలు నీతి బోధలు, సత్య వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ అలాంటి వ్యక్తుల్ని వేరి పట్టుకుంటున్నారండి. అంటే ఏమండి, పేతురు గారిని తీసుకొని చెరసాలు వేస్తే ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా మీకు? ఆయనకేమైనా సంతోషంగా ఉందంటారా? పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాలు వేశారు, సంఖ్యలతో బంధించి. ఆయనకి సంతోషంగా ఉందంటారా? బాధ కదండి.
బాధ కదా. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చిన్న దెబ్బ తగిలితే మీకు బాధ, ఆ వ్యక్తికి బాధ, కుటుంబానికి బాధ, అందరూ బాధపడతారు. కానీ కుటుంబాన్ని విడిచి, భార్యని విడిచి, పిల్లల్ని విడిచి, తల్లిదండ్రులను విడిచి, బంధువులు విడిచి, స్నేహితుల్ని విడిచి, అందరిని వదిలి ప్రభు సేవ చేస్తుంటే బంధించి చెరసాల్లో వేస్తే ఒంటరిగా పేతురు గారు పడే బాధ ఎలాగుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు సంఘంలో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి బాధలు పడుతున్నారు చెప్పండి. చాలామంది అప్పుడప్పుడు నాకు ఎదురుపడ్డప్పుడు, ఎక్కడన్నా ప్రయాణం చేసేటప్పుడు కనిపించినప్పుడు వందనాలు చెప్పిన తర్వాత మాట్లాడేంటంటే, అన్న మేము చాలా బాధలో ఉన్నాం, చాలా కష్టాలు పడుతున్నాం, మా గురించి ప్రార్థన చేయండి, ఈ కష్టాల నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాలని మా గురించి ప్రార్థన చేయండి అని వారు బాధలు చెప్పుకొని కన్నీళ్ళు కరుస్తుంటారు. బాధలండి, మనసులో బాధ ఉంటే కన్నీళ్ళు వస్తాయి ప్రియులారా. మనసులో బాధ లేకపోతే కన్నీరు రావు. ఇలా ఎందుకు చెప్పుకుంటున్నారంటే బాధలు, క్రైస్తవుడు అయినందుకు వాళ్ళకి బాధలు. ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించాలి ప్రియులారా, తప్పదు. బాధలు అనుభవించటం లేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు. వేషధారణ, నామకార్థ క్రైస్తవుడు, పండగల క్రైస్తవుడు, దేవుని పేరట క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఇదిగో నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి బైబిల్ చేత పట్టుకున్న క్రైస్తవుడు నువ్వు. నామకార్థ వేషధారణ క్రైస్తవులకి శ్రమలు రావండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని దెయ్యం పట్టుకుంటుంది. వాళ్ళతో ఏం పని లేదు. దెయ్యానికి పని ఉన్నంత ఎవరితోటి? దేవుని బిడ్డలతోటి. వీళ్ళని టార్గెట్ చేయాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని కష్టాలకు చేవాలి, వీళ్ళని అనేకమైన నష్టాలకు నడిపించాలి, ప్రభువు నుంచి దూరం చేయాలని క్రైస్తవుడు అయినందుకు వాళ్ళకి శ్రమలు. అలాగనే కదండి పేతురు గారిని పట్టుకుంది. ఈ వాక్యం చెప్పకుండా బంధించి చెరసాల్లో వేసినందుకు పేతురు గారు ఎంత బాధపడుతున్నారండి మహానుభావుడు. ఏమంటే ఏం చేస్తున్నాడు పేతురు చెరసాల్లో? పేతురు చెరసాల్లో ఉంచబడి సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థించడం. మంచి సంఘం అండి పేతురు గారిది. ఈరోజు ఎలాంటి సంఘాలు ఉన్నాయో లేవో తెలియదండి నాకు, ఎక్కడ అంతగా కనిపించడంలా. చూసారా, దైవ సేవకుడిని తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే సంఘం ఏం చేస్తుంది? వాళ్ళ నాయకుడిని తీసుకెళ్ళి చెరసాల్లో వేసినందుకు సంఘం ఏం చేస్తుంది? అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. హేరోదు అతన్ని ఎలుపులకు తీసుకొని రావాలని ఆ రాత్రి పేతురు గారు 2 సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. అలసిపోయాడు కదండి పేతురు గారు. అక్కడ కూడా నిద్ర పట్టిందంటే ఎంత అలసిపోయి ఉంటాడు మీరు చెప్పండి. ఏమండి, నిద్ర ఎవరికి వస్తుంది చెప్పండి? కష్టపడ్డోళ్ళకి, అలసిపోయిన వాళ్ళకి వస్తుందండి నిద్ర. ఎప్పుడు తిని ఇంట్లో పనుకున్న వాళ్ళకి కూడా వస్తుంది అనుకోండి, అది నిద్ర కాదండి, పని బాటలేని నిద్ర అది. కానీ నిజమైన నిద్ర ఎక్కడ పనుకున్నా నిద్ర వస్తుందంటే అలసిపోయాడండి. చెరసాల్లో కూడా నిద్రపోతున్నాడా? అలసిపోయాడండి పేతురు గారు. ఎంత మంచివాడండి. యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మొదట్లో ఎన్ని కష్టాలు పడుతున్నాడండి పేతురు గారు. ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నాడంట. మరి కావలివారు తలుపు ఎదుట చెరసాలను కాచుకొని ఉన్నారు. ఇదిగో ప్రభు దూత అతని దగ్గరికి వచ్చేసింది. ఏమండి, దూత ఎలా వచ్చింది? దూత రావడానికి కారణం ఎవరు? సంఘం అయితే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన విని పేతురు గారు ఇక్కడ ఉన్నారని దేవుడు చూసి ఇక దూతను పంపించాడండి దేవుడు. అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు పక్కన తట్టి, పేతురు మీరు త్వరగా లేవు, నువ్వు నిన్ను తీసుకొని బయట ఎలుపలు విడిచిపెట్టాలని నేను వచ్చాను,
అని ఆయన లేపి సంఖ్యలో అతని చేతులు సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడెను. ఓడిపడాను. అప్పుడు దూత అతనితో, అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టు, నువ్వు నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కొనమనెను. చెప్పులు తొడుక్కో. అతడు అలాగు చేసిన అతడు అలాగే చేసిన తర్వాత దూత, దూత, నీ వస్త్రము పైన వేసుకొని నీ వస్త్రాలు పైనేసుకో, నా వెంబడి రమ్మని అతడు నా ఎంబడ రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి అతడు వెలుపులకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత ఎంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినదని గ్రహింపక గ్రహించలేక తనకు దర్శనము కలిగిన తనకు దర్శనం అనుకున్నాడండి. ఇది నిజమని అనుకోలేక, ఎందుకంటే నిద్రలో ఉన్నాడు కదండి. చాలామందికి నిద్రపోయేటప్పుడు ఎవరైనా వచ్చి పిలుస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది కళ ఏమనుకుంటారు నిద్రలో. తర్వాత తెలిసింది నేను నిజం పిలుస్తున్నాను, కళ అనుకుంటున్నానంటారు. పేతురు గారు నిద్రలో ఉన్నాడు కదండి, దర్శనం వచ్చిందేమో అనుకున్నాడు. తర్వాత ఆలోచించుకున్నాడు, ఆహా దేవుడు తన దూతను పంపి నన్ను నడిపించాడు, నన్ను ఇదిగో ఈ సంఖ్యల నుంచి బంధించబడి నీ సంఖ్యల నుంచి తప్పించాడు. అయితే ఈ ప్రాంతం నుండి నేను ఏదో ప్రాంతానికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే మరల వాళ్ళు నన్ను పట్టుకుంటారని చెప్పేసి తన సహోదరుల దగ్గరికి వెళ్ళాడండి. 18వ వచనం. తన సహోదరుల దగ్గరికి పేతురు గారు బయలుదేరారండి. ఏమండి అక్కడికి వెళ్ళి చూడండి, వాళ్ళు సహోదరుల దగ్గరికి వెళ్ళినట్లుగా మనకు బైబిల్లో చూడగలం. ఎన్నో అధ్యాయము? 12వ వచనం. 12వ అధ్యాయం, క్షమించండి, 12వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లా ఆలోచించుకునేరి అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయినా మరీ ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అక్కడ అతను తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరాన్ని గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలకు పరిగెత్తుకొని పోయి సంతోషం, ఎందుకంటే పేతురు గారి స్వరాన్ని వినగానే అయ్యో పేతురు గారు చెరసాల నుంచి వచ్చేసాడు, దేవుడు ఇడిపించాడు అని ఆనందంతో తలుపు తీయకుండా లోనకు పరిగెత్తి పేతురు తలుపు దగ్గర ఉన్నాడని సహోదరులతో చెప్పటం వలన వాళ్ళు ఏమన్నారు, నీకు పిచ్చి పట్టిందా, ఏమండి నువ్వు పిచ్చిదానివి, నువ్వు భ్రమలో ఉన్నావు, పేతురు గారు ఎందుకు వస్తారు, పేతురు గారు చెరసాల్లో ఉన్నారు, మనం ప్రార్థన చేస్తున్నాం పేతురు గారి గురించి, నువ్వేంటి పేతురు గారు వచ్చి ఏమంటున్నావు, నీకు పిచ్చి పట్టిందా అంటున్నారు వాళ్ళు. అయితే తాను నేను చెప్పినదే నిజమని ఆమె గట్టిగా చెప్పటం వలన వారు కాదు పేతురు గారు కాదు దూత అంటున్నారు. మళ్ళా చూసారా, నిజం ఎవరికన్నా కరెక్ట్గా చెబితే నమ్మలేరండి. ఎంత గట్టిగా చెప్పినా వాళ్ళు ఏమంటున్నారు, మరలా మాట మార్చి దూత అంటున్నారు. అటైతే నువ్వు చూసింది దూతనై ఉండొచ్చు, పేతురు గారిని మాత్రం కాదు. ఆయన ఇంకా తలుపు తట్టుచుండగా వారు అప్పుడు వచ్చి తలుపు తీసి ఆయన చూసి భ్రాంతి నొందారు, ఆశ్చర్యపోయారు. ఏంటి మహానుభావ మీరు వచ్చారా, ఎలా వచ్చారు, మిమ్మల్ని ఎవరు రప్పించారు, ఇంత ఎక్కడ నుంచి ఒక్కడే ప్రయాణం చేసి వచ్చేసావు అని అడిగి ఆయన ద్వారా విషయాలన్నీ తెలుసుకొని సంతోషపడి, ఏమండి ఇక పేతురు గారు ఈ విషయాన్ని యాకోబుకు కూడా తెలియచేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడండి. తెల్లవారుగానే పేతురు ఏమైనా అని సైనికులు, ఎందుకంటే ఈయన ఇక్కడికి వచ్చేసాడు కదండి, దేవుని దూత వచ్చి ఆయన నిడిపించి వెళ్ళిపోయింది కదా, తెల్లవారుగా నీళ్ళు చూశారు పేతురు గారు అని కనిపించలేదు. 17వ వచనంలో అతడు ఓరకుండుడని చెయ్యి సైగ చేసి, మీరు అరవకండి, ఎందుకంటే ఈ శిశువుల దగ్గరికి సంఘం దగ్గరికి పేతురు గారు వచ్చారు కాబట్టి ఆయన చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, విభ్రాంతి నొందారు, బాధపడుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు, అరుస్తున్నారు. అప్పుడు ఆయన మీరు ఊరకుండండి అని చెయ్యి సైగ చేసి ప్రభు తనను ఎలా విడిపించాడో
చెరసాల నుంచని వారికి వివరించి యాకోబునకు యాకోబునకు సహోదరులకు సహోదరులకు ఈ ఈ సంగతి తెలియజేయడం తెలియజేయడని చెప్పి చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళి అక్కడ నుంచి మరొక ఎవరి చోటకి వెళ్ళలేదు. వెళ్ళిపోయాడు. చూసారా ఎన్ని బాధలండి, ఎన్ని కష్టాలండి. అంటే అక్కడ ఉంటే ఏం జరుగుతుంది? మరలా వస్తారు, మరలా వచ్చి పేదరు గారిని బంధించవచ్చు. ఇదంతా ఎందుకులేని చెప్పేసి వారికి ఈ విషయాన్ని తెలియచేసి వారిని ధైర్యపరిచి అక్కడ నుండి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, క్రైస్తవుడైనందుకు నీకు సుఖమా? ఈ మధ్య కొత్త కొత్త ఏమండి ఆ విషయాలు క్రైస్తవుల్లోనే చెబుతున్నారండి. అనౌన్స్మెంట్ చేసేటప్పుడు, సువార్త సభలు పెట్టినప్పుడు క్యాన్వాస్ చేస్తారు కదండి. అప్పుడు ఏం చెప్తారు తెలిసిన? కష్టాల్లో ఉన్నారా, శ్రమల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా, కోర్టు సమస్యల్లో ఉన్నారా, రోగాలతో ఉన్నారా, దయ్యం పట్టి పీడింపబడుతున్నారా? రండి, మీ కష్టాలన్నీ మీ బాధలన్నీ మేము తీరుస్తాం, ప్రభు అన్నీ తీసివేస్తాడు రండి అని దైవసేవకులు ఈరోజు ప్రకటనలు చేస్తున్నారండి టీవీ న్యూస్లో కూడా. మరి ఇవేంటి క్రైస్తవుడా? ఆ ప్రకటనలు చేసే బోధకుడా? నీకు కష్టాలు రావటం లేదా? నీకు ప్రమాదాలు జరగటం లేదా? నీకు ఇబ్బందులు లేవా? నీకు బాధలు లేవా? అన్ని సుఖాలేనా? అంతా సంతోషమేనా? అన్ని దీవెనల ఆశీర్వాదాలు నీకున్నాయా? అలాగైతే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు సోదరా, దైవజనుడా, దేవుని కుమారుడువా? దేవుని కుమారుడైతే బాధలు అనుభవించాలి. ఆనాడు అపోస్తలులు ఎవరు కూడా సుఖపడ్డట్టు లేదే వారి జీవితాల్లో. క్రైస్తవుడు అయితే బాధలు అనుభవించాలని చెప్పాడు పేతురు గారు. ఎందుకు? ఆయన బాధలు పడ్డాడు కాబట్టి బాధల విషయంలో ఆయన తెలియచేశాడు. మరి నువ్వేం పడకుండా అన్ని సుఖాలు అంటున్నావేంటి? అయితే నువ్వు క్రైస్తవుడు కాదు, నామకార్థ క్రైస్తవుడివి. ప్రియులారా, అలాంటి ప్రకటనలు చేసేవారి గురించి కానీ, అలాంటి బోధలు చేసేవారు బోధకుల విషయాలు కానీ సంఘంలో ఉన్న దేవుని బిడ్డలారా మీరు వినకండి. వారు నిజమైన క్రైస్తవులు కాదు, క్రూరమైన తోడేళ్ళు. డబ్బు సంపాదించుకుందామా, ఇల్లు కట్టుకుందామా, వస్తువులు కూడబెట్టుకుందామా, అన్ని సంపాదించుకుందామని ఆశలతో బ్రతుకుతున్నారు ఈరోజు సేవకులు. ఉన్నతమైన సేవ చేయటానికి చేతకాక, దేవుని మీద ఆధారపడి సువార్త ప్రకటించలేక, శరీర సంబంధమైన ఆశల్లో పడి, శరీర సంబంధమైన కోరికల్లో పడి బోధని దారి తప్పించే బోధకులు ఎంతోమంది మీ కళ్ళ ముందు ఉన్నారు. ఆలోచించండి. క్రైస్తవుడైతే శ్రమ పడితే ఏమవుతుంది? ఎన్ని రోజులు శ్రమ పడతావు? ఎంతకాలం శ్రమ పడతావు? నీ బ్రతుకు దినాల్లో ఎంతో గడిచిపోయింది. ఇప్పటికే క్రీస్తుని తెలుసుకునే లోపు సగం జీవితం పోయింది. ఇక ఉంద నీకు కొంచెమే. అందులో నేను దేవుని కోసం శ్రమ పడవా, కష్టపడవా, బాధలు పడవా? అలాగైతే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావయ్యా? అలాగైతే నిన్ను ఎలా దేవుడు పరలోకం నీకు ఇస్తాడు చెప్పు? చాలామందిని ప్రభువుని నమ్మండి, ప్రభు దగ్గరికి రండి, దేవుణ్ణి మరి సత్యాన్ని స్వీకరించండి, దేవుణ్ణి ప్రార్థించండి అని ఎవరికైనా చెబితే వాళ్ళు ఏమంటారో తెలిసిన కొందరు, అయ్యా ఆ బాధలు మేము పడలేము, అంత నిజాయితీగా అంత ఖచ్చితంగా మేము ఉండలేము, అందుకని మమ్మల్ని ఎలాగనే ఉండనివ్వండి అంటే వాళ్ళకేంటి? పాపాలు చేయటం కానీ, తప్పులు చేయటం కానీ, అబద్ధాలు ఆడటం కానీ మా వల్ల కాదు, అవన్నీ ఆడకుండా ఉండటం మా వల్ల కాదు, అవన్నీ చేస్తాం, మీ దగ్గరికి వస్తే అవన్నీ చేయటానికి కుదరదు, కనుక మేము ఇలాగనే తప్పులు చేసుకుంటానో బ్రతకనివ్వండి, మమ్మల్ని పిలవద్దు అంటే వారు మారరండి. ఇంకా వాళ్ళకి ఇష్టం ఏంటి? లోక సంబంధమైన వాటిలో బ్రతకటం. ఇక వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు కాస్త కష్టాలు వస్తే ఇదిగో ఈ నామకార్థ వేషధారణ క్రైస్తవులు ఉంటారు కదండి, ప్రకటనలు ఇచ్చేవాళ్ళు, మీ కష్టాలు పోతాయి, మీ రోగాలు పోతాయి, మీకు పిల్లలు పుడతారని చెబుతుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. అంటే వీడు దొంగ వాడు దొంగ, అందరూ దొంగలే. చూసారా? డూప్లికేట్ అండి, డూప్లికేట్ క్రైస్తవులు, వేషధారణ నామకార్థ క్రైస్తవులు ఇల్లు. ఏమండి, మీరు ప్రభును నమ్మండి. కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారు మీకు తెలుసు. మీ కుటుంబాల కోసం మీరు కష్టపడటం లేదా? మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం, మీ భర్తల కోసం, మీ తల్లిదండ్రుల కోసం మీరు కష్టపడటం లేదా?
వారిని పోషించే విషయంలో ఎన్ని బాధలు పట్టడం లేదా? అదైతే ఎంతైనా పడుతున్నారు, క్రీస్తు కోసం కొంచెం పడలేకపోతున్నారా? అలాగైతే మీకు పరలోకం ఎలా ఇస్తాడు అనుకుంటున్నారు? ఇలా కష్టాలు వస్తాయని ప్రభువుని నమ్మకుండా దూరం అయిపోతారా? ఇలా బాధలు వస్తాయి, ఇలా ఇబ్బందులు జరుగుతాయని క్రీస్తుని నమ్మకుండా దూరం అయిపోతారా? అలా అయితే శాశ్వతమైన జీవితం పోగొట్టుకొని నిత్య నరకానికి వెళ్ళిపోతారు. సోదరా సోదరి, ఆలోచించండి. నేను కూడా చాలా బాధపడుతుంటానంటే, ఎందుకంటే నాకు కూడా 2 అన్నలు ఉన్నారు, 4 తమ్ముళ్ళు ఉన్నారండి. 4 తమ్ముళ్ళు ఉన్నారు, 2 అన్నలు ఉన్నారు. వారి విషయంలో కూడా నేను బాధపడుతుంటానండి. మారరండి వాళ్ళు, మారరు. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు కనిపించినప్పుడు కలిసినప్పుడు చెప్పినా, ప్రార్థన చేయటం కానీ, ప్రభువును నమ్మటం కానీ, క్రీస్తు మీద ఆధారపడి బ్రతకటం కానీ, వారి అలవాట్లు మార్చుకోవటం కానీ, ప్రభువును ప్రార్థించటం కానీ వారికి ఇష్టం ఉండదండి. ఎంతసేపు ఉన్న సంపాదన 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 బాధేస్తుంటుందండి. వీరు కన్ను మూస్తే ఏమైపోతారు? మరొక జీవితానికి దూరం అయిపోయి నిత్యం నరకానికి వెళ్ళిపోతారు. వీరి విషయాలను ఎడచేయాలి, వీరు ఎప్పుడు తెలుసుకుంటారని అప్పుడప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయండి. ఆయన దేవుడి బాధను వాళ్ళు అర్థం చేసుకోరు, నా బాధను కూడా వాళ్ళు అర్థం చేసుకోరండి. అయినప్పటికిప్పటికీ వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాను, మారాలని, వారిలో మార్పు రావాలని వారందరి గురించి ప్రార్థిస్తున్నాను. పిల్లలు మారండి. ఆ కుటుంబం గురించి ఆలోచిస్తే నాకెంత బాధగా ఉంటే మీ కుటుంబాలు మీకెంత బాధగా ఉంటుందో ఆలోచించండి. క్రీస్తుని నమ్మండి. ఎంతకాలం శ్రమలు పడతావు? ప్రాణం ఉన్నంత వరకు కొద్ది దినాలే కదా. ఆ తర్వాత ప్రభువు మన దగ్గరకు వస్తాడు, మనకు తీసుకుని పరలోకానికి వెళ్తాడు. శాశ్వతమైన సుఖం పరలోకంలో నీకు ఉంటుంది కదా. ఈ బాధలు ఏ పాటి చెప్పండి? అలాగంటే భక్తులు ఆ రోజు ఎన్ని కష్టాలు పడ్డారు చూడండి. మరొక వచనం చూడండి, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎంతమంది అండి కష్టాలు పడింది, ఎంతమంది అండి బాధలు. ఏంటండి ఈ బాధలు? ఎందుకు బాధలు పడుతున్నారు వాళ్ళు? దేవుని కోసం బాధలు పడుతున్నారు. చదువమ్మా. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 58వ వచనం నుంచి 60వ వచనాల వరకు చదువుకుందాం. పట్టణపు వెలుపులకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వు చంపిరి. ఎవరండి ఈయన? ఎవరైనా? స్టెఫెన్ గారండి. సువార్త పని చేస్తూ దేవుని వాక్యం చెబుతుంటే కొందరు వీధులు ఆయన్ని పట్టుకొని అబ్రహాంకి మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఇతనని ఆయన పెద్దల దగ్గర తీసుకెళ్ళి ఆయన బంధించి అబద్ధ సాక్షులు నిలవబెట్టి అబద్ధ సాక్ష్యాన్ని చెప్పించి ఆయన పట్టణం వెలుపులకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపారండి. సాక్షులు సౌలు అనే ఎవరిని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకమని స్టెఫెను పలుకుచుండెను. స్టెఫెన్ గారు ఏమంటున్నారు? రాళ్లతో కొడుతుంటే ఏమంటున్నారండి? ప్రభువా, యేసు ప్రభువా, అయిపోయింది నా పరిస్థితి, కొద్ది దినాలే నన్ను చంపేశారు, అయితే సంతోషం, నా ఆత్మను మీ దగ్గరికి చేర్చుకండి అని పలుకుచుండగా వారికి ఇంకా కోపం వచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. నిజంగానే మహానుభావుడు అండి స్టెఫెన్ గారు. నీతిమంతులు ఈ లోకం బ్రతకనిచ్చిద్ది అనుకుంటున్నారా? అందుకేనా ఈ లోకం అంతా పాపులైపోతున్నారు, పాపిష్టులుగా మారిపోతున్నారు, దొంగలుగా మారిపోతున్నారు, వ్యభిచారులుగా మారిపోతున్నారు, దుర్మార్గులుగా మారిపోతున్నారు. మంచి వాళ్ళని బ్రతకనిటో లేదు, అందరూ దొంగలేముంటున్నారండి. మంచి వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తున్నారు. ప్రియులారా, ఎంతకాలం బ్రతుకుతారు, ఎంతకాలం తింటారు, ఎంతకాలం ఉంటారు ఈ లోకంలో చెప్పండి? ఈ లోకం మీకు శాశ్వతమా? ఈ లోకంలో శాశ్వతంగా బ్రతికే వాళ్ళ ఉండవలసిన వల్ల కాదండి, కాదండి. అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవాల్సిన వారివేనండి. ప్రభు కోసం బ్రతకండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, మీరు క్రీస్తు కోసం నిలబడండి. శ్రమల, కష్టాల, బాధల, ఇరుకుల, ఇబ్బందుల, ఎన్ని బాధలైనా పర్వాలేదు, దేవుని కోసం బ్రతకండి. దేవుడు మీకు పరలోకం ఇస్తాడు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడగలిగితే, ఆ కాలమందు యెరూషలేములో
సంఘమునకు గొప్ప హింస గొప్ప హింస కలిగినందున అపోస్తలుని తప్ప ఎవరు పెట్టారు ఈ గొప్ప హింస? స్టెఫెన్ గారు చంపేశారు కదండి, ఇక అందరి మీద పడ్డారు. యెరూషలేములో సంఘానికి గొప్ప హింస, బాధ, శ్రమ, కష్టం. అపోస్తులు తప్ప అపోస్తులు తప్ప అందరూ యూదయు సమరయ దేశాలకి చెదిరిపోయారు. సంఘం అంతా చెదిరిపోయిందండి. భయపెట్టేశారు, భయపెట్టి బెదిరించారండి. అపోస్తులు మాత్రమే ఉన్నారు. ఎన్ని బాధలండి, ఎన్ని బాధలండి, ఎన్ని కష్టాలండి. దేవుని బిడ్డలు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. అది ఏ రూపంలో నీకు బాధలు వచ్చినా, ఏ రూపంలో నీకు నష్టం వచ్చినా, ఏ రూపంలో నీకు కష్టం వచ్చినా బాధలు అనుభవించిన వాడే క్రైస్తవుడు. నిజంగా చెబుతున్నాను. నువ్వు క్రైస్తవుడు అయితే బాధలు అనుభవించు. ఎన్ని బాధలైనా పర్వాలేదు, అనుభవించాలి. అప్పుడే నీకు నిజమైన క్రైస్తవుడివి. నువ్వు నిజమైన క్రైస్తవుడివి. చూడండి అపోస్తుల కార్యాలు ఏమంటే 6వ అధ్యాయము 16వ అధ్యాయము 22వ వచనంలో వారి కష్టాల గురించి. అప్పుడు జనసమూహము వారి మీదకు దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తెములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. చూసారా, ఎక్కడ చూసినా నీతిమంతులను హింసిస్తున్నారండి, నీతిమంతులను బాధ పెడుతున్నారండి, నీతిమంతులకి హింస కలుగుతుందండి, నీతిమంతులకి బాధ అండి. ఎన్ని బాధలు ప్రియులారా. మనకన్ని బాధలు లేవు, భయపడకండి. మనకన్ని కష్టాలు లేవు, బాధపడకండి. మనకన్ని హింసలు లేవు, బాధపడకండి. ఎందుకో తెలుసా, మనకు అలాంటివి లేవండి. మనం చేయాల్సిందంతా ఒకటే, క్రీస్తు కోసం నిజాయితీగా బ్రతకటం, చేయగలిగిన పని నువ్వు చేయటమే. వాళ్ళు కొన్నంత బాధలు మనకి ఈరోజు ఎక్కడున్నాయి చెప్పండి. చెరసాల్లో పేదరు గారిని వేశారు సంఖ్యలతో బంధించి. మనల్ని ఎప్పుడైనా వేసారా? లేదే. బెత్తెంలతో కొట్టారు, ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టించుకున్నారా? లేదే. రాళ్లతో కొట్టి చంపేశారు స్టెఫెన్ గారిని, మిమ్మల్ని ఎప్పుడైనా రాళ్లతో కొట్టి చంపారా? లేదు. ఏమీ లేదు. అయినా నీకు కష్టం అంటావు ఏంటి? ప్రభువును నమ్మటం నీకు కష్టం అంటావు ఏంటి? అలాంటి కష్టాలతో, వారి కష్టాలతో పోల్చుకుంటే ఈరోజు మనం పడే కష్టం ఏ పాటిది. నిజంగాండి, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను ప్రభు కోసమే బ్రతకతాననే క్రైస్తవుడు కావాలి. అతనే నిజమైన క్రైస్తవుడు, అతనే నిజమైన దైవజనుడు. అలాంటి వారు కావాలండి. ఎన్నో బాధలు చిన్నవి వస్తుంటాయండి. నయండి, దేవుని వాక్యం ప్రకటిస్తున్న మాకు రావా? ఎన్ని బాధలు వస్తుంటాయండి, ఎన్ని ఆర్థిక ఇబ్బందులండి, ఎన్ని ఆటంకాలండి, ఎన్ని శ్రమలండి, ఎన్ని బాధలండి. వీటన్నిటిని కూడా బరాయిస్తూ ప్రభు పనిలో మేము ముందుకు వెళ్తున్నామా లేదా? ఎవరి కోసం? దేవుడి కోసం, మన కోసం, పరలోకం కోసం, మీకోసం, మిమ్మల్ని మార్చటం కోసం మేము పడుతున్న బాధలండి. దైవజనులుగా ఈరోజు మేము ఎన్నో బాధలు సంపాదించుకునే చేతగా కాదు మాకు. ఏమండి, ఎండి బంగారాలు ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడానికి చేతకాక కాదు మాకు. మేము సంపాదించగలం. వాటన్నిటిని విడిచి ఈరోజు ప్రభు పనులు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ప్రభు కోసం కనిపెట్టుకొని ప్రభు పరిచర్యలో ఎందుకున్నామంటే ప్రభుని సంతోషపెట్టాలి. ఆయన మనకు చెప్పిన బాధ్యతలు, ఆయన పరిచర్యని 10 మందికి తెలియచేయాలి. నాశనానికి వెళుతున్న వారిని కొందరిని నేను రక్షించాలనే బాధ అండి మాదంతే. మీ పట్ల మంచి ప్రేమ కలిగిన వారు అండి మేము. మీ డబ్బుల కోసం కాదు, మీ ఆస్తిపాస్తుల కోసం కాదు, ప్రభు కోసం, మా కోసం, మీకోసం, మనం అందరం పరలోకంలో ఉండాలని మన కోసం అలా కష్టపడుతున్నాం. బెత్తెములతో కొట్టారంట, కొట్టవలని ఆజ్ఞాపించారంట. ఎవరిని చూడండి, ఎవరిని కూడా కొట్టమని ఆజ్ఞాపించారు? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 22 వచనం 26 వచనం వాళ్ళ వరకు. వారిని చాలా దెబ్బలు కొట్టి, బెత్తెలతో కొట్టమని ఆజ్ఞాపించారు కదండి, కొట్టారు, చాలా దెబ్బలు కొట్టారు. కొట్టిన తర్వాత చెరసాల్లో వేయించి భద్రముగా కనిపెట్టండి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు తప్పించుకొని బయటకు వెళితే మళ్ళీ వాక్యం చెప్తారు, ఈ మాటలు విని కొంతమంది మారిపోతారు, మనకు ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి వారు ఉండకూడదు.
నీతిమంతులు కనరాకూడదని వాళ్ళ భద్రంగా చెరసాల్లో ఉంచి కాపలా కాస్తున్నారు. ఎవరంటే వీళ్ళు? పౌలు శీలలు. అవునండి, పౌలు శీలలు అండి. అయితే వాళ్ళేం చేస్తున్నారు చూడండి, వాళ్ళేం చేస్తున్నారు? అయ్యో మమ్మల్ని చెరసాల్లో వేశారు, మా అన్న రాలేదే, మా నాన్న రాలేదే, మా బంధువులు లేరే, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, ఎవరు ఇక్కడి నుంచి ఇడిపిస్తారు, మాకు బెయిల్ ఎవరు తెస్తారు, జైల్లో పడిపోయాము, మాకు లాయర్ ఎవరు అని అడగటం లేదండి వాళ్ళు. ఈరోజు మీరైతే ప్రభువా మా కేసును కొట్టేయి నాయన, తప్పు చేసేది నువ్వే, తప్పు చేసేది నువ్వే, నీ మీద కేసు వస్తే ప్రభువా మా కేసును కొట్టేయి తండ్రి, కావాలంటే నీకు కానుకిస్తాలే, దశంభాగం ఇస్తాలే, లేదంటే మీ మందిరంలోకి ఏదైనా గిఫ్ట్గా ఏదైనా వస్తువు తెమ్మంటావు తెస్తాను, నా కేసును మాత్రం కొట్టి. ఇది నీ మొక్కుబడులు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఆరు అట్న ఆజ్ఞ పొంది వారిని లోపల చెరలోనికి త్రోసి వాళ్ళ కాళ్ళకు బొండ వేసి బిరిగించును. అయితే మధ్యరాత్రి వేళ, అంటే చీకటి అయిందండి, మధ్యరాత్రి వేళ పౌలును శీలలను దేవునికి ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఇదేంటండి, చెరసాలు ఎత్తే ప్రార్థన ఏంటి, పాటలేంటి? బాబు ఆగమ్మ, చెరసాలు ఎత్తే ప్రార్థన ఏంటి, పాటలేంటి? చెరసాలు ఎత్తే బాధపడి ఏడిచి ఎవరికెవరికి గుండెలు బాదుకుంటూ కేకలు వేయాలి. కానీ వీళ్ళేంటి అర్ధరాత్రిగా లేచి ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుచు దేవునికి ప్రార్థించుతున్నారు. ఖైదీలు కూడా వింటున్నారు. ఏంటండి వీళ్ళ ప్రేమ ఏంటండి, ఎంత ప్రేమ అండి దేవుని మీద. ఏమండి, మనల్ని కానీ సంఖ్యలో బంధించి జైలుకి తీసుకెళ్తే ఏమంటాడు, ఏం దేవుళ్ళు అండి, ఈ పాస్టర్లు ఎలాగనే చెప్తారు, ప్రభుని నమ్ముకండి కష్టాలు పోతాయి, మీకు ఏ బాధలు లేవంటారు. మరి ఇప్పుడు కష్టాలు వచ్చినాయి, ఆ పాస్టర్ లేడు, దేవుడు లేడు. ఇప్పుడు మాకు ఎవరన్నా ఉన్నారని చూడండి ఎమ్మెల్యేలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకుందాం. ఇలాంటి వాళ్ళు అంటే, ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం, ఒక లాయర్ దగ్గరని కలుసుకుందాం, మరి ఎవరైనా గొప్ప ధనవంతుడును అతన్ని కలుద్దాం, బెయిల్ మీద బయటకు తీసుకొద్దాం, ఇలా ఎతుకుతుంటారు. కానీ నిజమైన దేవుని బిడ్డలు, నిజమైన క్రైస్తవులు ఏమంటున్నారు? కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తున్నప్పటికీ ఖైదీలు వినుచున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం, వారు కూర్చున్న గదంతా కంపించటం, బద్దలైపోయిందండి. చెరసాల పునాదులు కూడా అదిరిపోయాయి. ఎవరి దెబ్బ ఇది? దేవుని దెబ్బ. గుర్తుపెట్టుకోండి, దేవుని మీద ఆధారపడి బ్రతకండి. ఎవడి మీదన ఆధారపడతాడేంటి? రాజుల మీదన, అధికారుల మీదన, మనుషుల మీదన. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట, ఆశ్రయించటం మేలు. ఎందుకు వాళ్ళని నమ్ముతారు మీరు? ఎందుకు నమ్ముతారు? అప్పుడేం జరిగింది చూడండి ప్రియులారా. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరు బంధకాలన్నీ ఊడిపోయాయి. ఎవరు ఓడగొట్టారు? ఎవరు తీశారు? దేవుడండి. అంతలో చెరసాల నాయకులు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం వలన చూసి ఖైదీలు వెళ్ళిపోయారు. ఇక మన పని అయిపోయింది, వాళ్ళ పెద్దవాళ్ళకి మన పైన ఉన్న అధికారులకు తెలిస్తే మనల్ని బ్రతకనివ్వరు అని భయపడి కత్తి తీసుకొని వారికి వారే చంపుకొని పోయారు. అయితే వీళ్ళ మంచి ప్రేమ కదండి. ఏమండి, మనం అనుకుందాం, అదే వేరే వాళ్ళు అయితే ఏమనుకుంటాడు, బాగా జరిగింది, చంపుకొని చావని పోని నాశనమైంది, పేడ అవగదిగిపోయింది అంటారు. కానీ ఆడుంది ఎవరు అనుకుంటున్నారు? క్రైస్తవుడు. క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవరికి హాని తలపెట్టేవాడు కాదు, హాని జరుగుతున్న చూస్తా ఉండేవాడు మాత్రం కాదు. అలాంటి వాడే క్రైస్తవుడు. అప్పుడు పౌలు, ఆగు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. చూసారా,
ఇన్ని బాధల్లో కూడా వాళ్ళని కాపాడాడండి. అంటే ఇలా బాధ్యత అంటే ఎక్కడికి పోయినా న్యాయం 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 న్యాయం, క్రీస్తు క్రీస్తు, సత్యం సత్యం అని ప్రకటించే పనిలో ఉన్నారు తప్ప కుటుంబం కానీ, పిల్లలు కానీ, వారి బంధువులు కానీ, వారి ఇబ్బందులు కానీ, వారి కష్టాలు కానీ తలుచుకుంటూ బాధలు పడుతూ దుఃఖపడుతున్న వారు మాత్రం కాదండి, బాధలు అనుభవిస్తున్నారు. ప్రియులారా, మీ బాధలు ఏ పాటి చెప్పండి, మన బాధలు ఏ పాటి చెప్పండి. అలాగని పేతురు పౌలు గారి గురించి మనం చెప్పుకుంటూ పోతండి, ఎన్ని బాధలు చెబుతుంటాడండి. చూడండి, ఆయన మరి కపట సహోదరుల వలన ఎన్ని బాధలు పడ్డాడో అవన్నీ చెబుతుంటాడండి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుకొని ముగించుకుందాం. ఎందుకంటే ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు పంచుకోవటం, మీకు చెప్పటం సమయం సరిపోద్దు. మీరు బైబిల్ చూడండి, దేవుని మీద ఆధారపడండి, వాక్యం నేర్చుకోండి, క్రీస్తు కోసం బ్రతకండి. చూద్దాం. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. నేను మరీను ఎక్కువగా క్రీస్తు పరిచారకుని, నెంబర్ 1, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలు, కరెక్ట్ ఏమండి, చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా బెత్తెములతో దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయాలలో ఉంటిని, యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తెములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనులైన వారి వల్ల ఆపదలలోను, అన్య జనుల వల్ల ఆపదలలోను, పట్టణముల ఆపదలలోను, అరణ్యముల ఆపదలలోను, సముద్రముల ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఒంటిని, ప్రయాసంతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పుకలతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఒంటిని. ఇంకా చెప్పమంటారా? ఇంకా చెప్పవలసిన అనేకమైనవి ఉన్నవి. ఇవన్నీ గాక సంగములన్నిటిని గూర్చి చింతయే కలదు, ఈ భారమును దినము నాకు కలుగుతున్నది. అన్నీ సుఖపడ్డారా? పేతురు గారు సుఖపడ్డారా? స్టెఫన్ గారు సుఖపడ్డారా? పౌలు గారు సుఖపడ్డారా? సంతోషపడ్డారా? ఆనందించారా? బాధలు లేవా? ఎన్ని బాధలండి బాబు, ఎన్ని బాధలు. ఇన్ని బాధలు ఉంటే ఈరోజు అంటే క్రైస్తవుడు అనేందుకు ఏ బాధ లేదంటున్నావు నువ్వు? క్రీస్తును నమ్ముక నీకు ఏ కష్టం ఉండదంటున్నావు? అలా చెప్పే బోధకులు కానీ, ముఖ్యంగా చెబుతున్నా అలాంటి చెప్పే దైవజనులకి మీరు మాటలు జాగ్రత్తగా పలకండి. మీరు చెప్పే మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నారు, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. క్రైస్తవుడైతే బాధను అనుభవించాలని చెప్పండి. క్రైస్తవుడైతే బాధలు అనుభవించాలి. అలా బాధలు అనుభవించిన వాడే క్రైస్తవుడు అని చెప్పండి. అలా క్రైస్తవుడు బాధలు అనుభవించిన వాడే పరలోకానికి అర్హుడు అని చెప్పండి. పరలోకానికి అర్హత అని చెప్పండి. అలా చెప్పిన వాళ్ళే మీరు కూడా పరలోకానికి అర్హత మీకు ఉంటుంది. అలా చెప్పకపోతే మీకు నరకం తప్ప పరలోకం లేదు.